రాయచోటి టౌన్లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి. మరి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా కానీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం, ఒకరి రికార్డుని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు, న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడడం, పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు. ఇన్ని గమనించుకోవాలి. ఇవి ఊరికే పోవే పాపాలు. భూముల్లో జోలికి వెళ్ళటం, దౌర్జన్యాలు చేయటం అన్నటువంటిది చాలా దుర్మార్గం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కంప్లైంట్లు వస్తున్నాయి. వీటన్నిటిని ఎప్పటికెప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది కూడా ఎంతో బాధపడుతున్నారు. ఉన్న రికార్డ్స్ ను తారుమారు చేయడం. అదేందో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ, ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని, డిప్యూటీ ఎంఆర్ఓనో ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం. గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇది అవుతా అంటే, మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా అంటే, ఎక్కడ చూసినా ఇదేనా? మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు, మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు. ఎన్ని రోజులు ఈ పరిస్థితి? ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వివరించారు. రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు. రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో, వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి. చాలా చోట్ల చూస్తున్నాం, అదే గ్యాంగ్ లేకపోతానే 100-150 మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ టైప్ అయినారు. దౌర్జన్యాలు చేయడం, షెడ్లు కొట్టేయడం, ఏంటివి పనులు? ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా కరెక్ట్ గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి. కానీ అధికారులే ఎంకరేజ్ చేసి ఇంకొక వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసి కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు? ఒకటి నిజంగా ఒక బిల్డింగ్, ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటం లేదు. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగదార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీ వైపు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలి, న్యాయం పక్కన నిలబడాలి. పోలీసు వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి. ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది. ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. పై అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ భూముల దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. ఇది మంచి పద్ధతులు కాదు. ఎక్కడ ఇలాంటివి జరిగాయో విమర్శకు ప్రతివిమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు. జరిగేటువంటి వ్యక్తులకు, నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రవర్సీ అన్ని కూడా ఒకసారి అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు, జేసీనో ఆ స్థాయిలో జరగాలి. మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు. ఆయన కూడా ఏది సరైనటువంటి బాధ్యతగా వివరించట్లేదని. వీళ్ళకు అధికారులకు ఆ బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్ని రోజుకు 5-6 చూస్తున్నాం. ఆ బ్యాచ్ ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో వీళ్ళే పగలగొట్టడం, వీళ్ళే తరలించకపోవటం, ఎక్కడో పక్క ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతుంటే పోయి దళితుల పైన దాడులు చేసి కొట్టడం. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? కాబట్టి దీన్ని సమిష్టిగా అందరూ కూడా బాధ్యత తీసుకుందాం. ఇలాంటివి రిపీట్ కాకుండా ఇట్లాంటి పనుల కోసం ఏర్పడే గ్యాంగ్ను అణిచిపడేసే విధంగా కార్యాచరణ కూడా తయారవుతుంది. మంచి పద్ధతులుగా ఉండాలి. సామాన్య మానవుడు ధైర్యంగా బతికే పరిస్థితులలో ఉండాలి. భూముల్ని నా భూమిని చెప్పుకుంటే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో, నా భూమి నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయంటే కూడా పంచాయతీలు చేస్తామని పిలిచేటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితికి రావాలి. సో ఏదైతే ఇప్పుడు
ఈ డెమాలిష్ చేసి దౌర్జన్యకరణ చేస్తున్నారో వాటిపైన ఎంక్వైరీ జరగాలి. న్యాయం ఎవరుకుంటే వాళ్ళకి చేయండి, రికార్డ్స్ పరంగా ఎవరుకుంటే వాళ్ళకి చూడండి. అంతేగాని అప్పటికప్పటికి ఆ రికార్డులు ముందు కాకుండా టెంపరీగా రికార్డులను తారుమారులు చేసేసి రెవెన్యూ అధికారులు అలాంటి చేయటం చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటే భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. సో దయవుంచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం. మంచి న్యాయం అనేది ఆలోచన చేయమంటున్నాం. మీ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాన్ని నాశనం చేయకండి. మంచి పద్ధతులు అవలంబించండి. లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి రీతిలో మీరు ఏమైనా వివరిస్తుండొచ్చు. సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎవరైతే తప్పు చేసి ఇట్లాంటి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం.